పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం ఈ సెక్యూరిటీస్, స్టాక్ మార్కెట్స్లో, ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా కొంత ప్రాఫిట్స్ అనేవి ఒక రకంగా మార్కెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వెయిట్ చేయటం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి ప్రాఫిట్స్ అయితే సంపాదిస్తున్నారు. అయితే ఇదే ఫెసిలిటీ ఆప్షన్స్ కానీ ఫ్యూచర్స్ కానీ వీళ్ళు చేసే వాళ్ళకి మార్కెట్స్ కనుక అగెనెస్ట్గా ఉంటే పెద్ద ఎత్తున నష్టాలు పాలవుతున్నారు అనే విషయాన్ని చాలాసార్లు ఈ సెబీ కానీ, అలాగే ఆర్బీఐ గవర్నర్ కానీ, అలాగే ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కానీ వీళ్ళందరూ కూడా చాలాసార్లు స్పష్టం చేశారు. అలాగే ఈ చిన్న ఇన్వెస్టర్స్ కానీ, చిన్న మదుపర్లకు కానీ వాళ్ళని ఎలా కాపాడాలి, ఈ యొక్క F&O నుంచి, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ నుంచి ఎలా కాపాడాలి అని ఆలోచించి ఈసారి బడ్జెట్లో ఈ వాళ్ళకి ఎస్టీటీ ఎక్కువ పన్ను విధించటం అనేది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనేది ఒక వార్త వచ్చింది. దాని ప్రకారం ఎస్టీటీ అనేది మామూలుగా ఇంతకుముందు వ్యాపార ఆదాయంగా పరిగణించేవాళ్ళు. అంటే వ్యాపార ఆదాయం అంటే మన ఇన్కమ్కి యాడ్ అయ్యేది. అది మామూలుగా స్లాబ్ ప్రకారం 5%, 20%, 30% ఉండేది. ఇప్పుడు అలా కాకుండా దీన్ని స్పెక్యులేటివ్ ఇన్కమ్ కింద పరిగణిస్తున్నారు. అంటే స్పెక్యులేటివ్ ఇన్కంలో ఏమవుతుందంటే అందులో వచ్చిన లాభాలని, అందులో వచ్చిన నష్టాలని వాటికే సెట్ ఆఫ్ చేయటమే కానీ మిగతా లాభాలు కానీ నష్టాలు కానీ దీనికి ఆఫ్సెట్ చేయడానికి అవకాశం లేదు. దీన్ని ఏంటంటే క్రిప్టో కానీ, లాటరీ కానీ ఆదాయం లాగానే పరిగణిస్తున్నారు. దాన్నే స్పెక్యులేటివ్ ఇన్కమ్ అంటాం. ఇలా చేయటం ద్వారా ఎక్కువ పడే పన్ను వల్లనన్నా ఈ యొక్క చిన్న మదుపరులందరూ కూడా ఈ F&Oకి దూరంగా ఉంటారు అనే ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు. వీళ్ళేంటంటే F&Oలో సంవత్సరానికి 1000 కోట్ల టర్నోవర్కి మించి కనుక నిర్వహించే మదుపరులందరికీ కూడా ఈ ఎస్టీటీ విధింపు, అధిక ఎస్టీటీ అనేది విధింపు చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయని ఒక ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ అనేది పేర్కొన్నారు. ఇప్పుడు ఏమవుతున్నాయంటే జనరల్గా ఈ యొక్క ఆప్షన్స్ ఆల్గో ట్రేడింగ్ జరగటం అనేది పెద్ద ఎత్తున ఆల్గో ట్రేడింగ్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆప్షన్స్ ట్రేడింగ్ స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అవ్వకపోవటం, అలాగే అనూహ్యంగా ఆప్షన్ల ధరలు పెరిగిపోవటం, ఇవన్నీ కూడా వీటి వెనక పెద్ద మొత్తంలో ఆల్గో ట్రేడింగ్ లావాదేవీలే కారణం అనేది అర్థమవుతుంది. దీనివల్ల చిన్న చిన్న మదుపరులందరూ భారీగా నష్టాలు పడుతున్నారు. ఈ అధిక పన్ను విధింపుతో ఈ హెచ్ఎస్టీ సంస్థల ద్వారా ఈ లావాదేవీల పరిణామం తగ్గుతుంది. తద్వారా చిన్న మదుపరులని భారీ నష్టాల నుంచి కాపాడే అవకాశాలు ఉన్నాయనేది ఈ మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఈ F&O ట్రేడింగ్లో ఎక్కువ నష్టపోతున్నారనే విషయాన్ని అందరూ కూడా ధృవీకరిస్తున్నారు. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ యొక్క మార్జిన్ కాల్స్ రావటం, అలాగే మార్కెట్స్ అగెనెస్ట్లో ఉన్నప్పుడు ఈ మార్జిన్ కాల్స్ మేజర్గా రావటం వల్ల బ్రోకర్సే వీళ్ళకి టైం, మనీ ఎడిషనల్గా యాడ్ చేసే పరిస్థితి లేనందువల్ల వాళ్ళు ఈ యొక్క పొజిషన్స్ అన్నింటినీ స్క్వేర్ ఆఫ్ చేయటం, దానివల్ల పెద్ద ఎత్తున లాస్లు అవుతున్నారు. దీన్ని ఏదైనా నివారించడానికి ఏంటి అనే దానిలో ఈ బడ్జెట్లో ఈ యొక్క అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు నిర్మలా సీతారామన్ గారు. అలాగే ఈ బడ్జెట్లో వేరే ఏంటంటే ఇంకా ఎడిషనల్గా ఏంటంటే ఈ యొక్క ఈ శాలరీడ్ ఇన్కమ్ పీపుల్ యొక్క బేస్ని పెంచటం, అలాగే ఈ ఆహార పదార్థాల నియంత్రణ చర్యలు, మళ్ళీ ఈ యొక్క ఫెర్టిలైజర్స్ కంపెనీల యొక్క దీన్ని జిఎస్టీ పన్ను నుంచి మినహాయింపు రావాలనేది ఒక పెద్ద సూచన తీసుకొచ్చారు. దానివల్ల లాస్ట్ 2 days నుంచి ఫెర్టిలైజర్ కంపెనీలన్నీ విపరీతమైన లాభాలతో పెరుగుతున్నాయి. అలాగే ఈ తక్కువ ఆదాయ పన్ను స్లాబ్ రేట్లో ఈ ఆదాయ పన్ను పెంపు, అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం మాదిరిగా ఉద్యోగులకు కూడా ప్రోత్సాహ పథకాన్ని తేవటం, అలాగే వ్యాపారాన్ని సరళీకరణ చేయటం, ఈ వ్యవసాయ
గ్రామీణ అభివృద్ధిపై దృష్టి పెట్టడం వంటి అంశాలన్నీ కూడా ఈ యొక్క మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చామని ఈ సిఐఐ ప్రెసిడెంట్ సంజీవ్ పురి గారు నిన్న వివరించారు. వీళ్ళందరూ కలిసి ఈ జనరల్గా ఏంటంటే బడ్జెట్ ముందు రోజున ఈ బడ్జెట్ దగ్గరలో వచ్చినప్పుడు ఆర్థిక మంత్రిని ఈ యొక్క కంపెనీస్ సిఐఐ ఫెడరేషన్ కానీ ఈ ఫిక్కీ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని కలిసి కొన్ని విజ్ఞాపనలు చేస్తుంటారు. అలాంటి వాటిల్లో ఇదొక విజ్ఞాపనలు చేశారు. అలాగే ఈ క్యాపిటల్ మార్కెట్కి ఇంప్రూవ్మెంట్కి ఇచ్చే మూలధన లాభాలపై కూడా పన్నుని తగ్గించాలి అనేది కూడా ఎప్పటి నుంచో వస్తున్న వాదన. అంటే ఎల్టీటీ కానీ ఎస్టీటీ కానీ ఇది ఇంతకుముందు ఎల్టీటీ 15%, ఎస్టీటీ 10% ఇలా ఉండేది. దీన్ని కూడా తగ్గించాలి అనే అవకాశాన్ని తగ్గించమని రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ కంపెనీల మీద ఇన్వెస్ట్మెంట్లు అన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉండాలి అనేది ఈ మోర్గన్ స్టాన్లీ కానీ వాళ్ళు విన్నపించారు. అలాగే కోలెండింగ్, ఈ సేవా రుసుములు వీటన్నిటి మీద కూడా జిఎస్టీ మీద ఒక క్లారిటీ ఇవ్వాలనేది కోరుకుంటున్నారు. సో ఈ న్యూస్ల వల్ల ఏమవుతున్నాయంటే నిన్న ఈ ఎరువుల కంపెనీలు, ఫెర్టిలైజర్స్ కంపెనీస్ అన్నీ కూడా బాగా పెరుగుతున్నాయి. అలాగే ఈ F&Oని మాత్రం అంటే మేజర్గా ఫ్యూచర్స్ ఆప్షన్స్ వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు. దీని మీద సీరియస్గా చేసే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. థ్యాంక్ యూ అండి, నమస్తే. పొదుపు పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.